హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఆధార్ కార్డులో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ యొక్క డాక్యుమెంట్స్ని ఫ్రీగా ఎలా అప్లోడ్ చేసుకోవాలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. UIDAI వారు డిసెంబర్ 2024 వరకు మనకు ఫ్రీగా మన యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్లను వెరిఫై చేసుకోవడానికి లేదా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. తదుపరి మనకు ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఈ ఫ్రీగా ఉన్నప్పుడే మనము మన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకుందాం. ఈ డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఎవరెవరు అప్లోడ్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే చిన్నపిల్లలకు ఒక రకమైన డాక్యుమెంట్స్ మరియు 5 years అబవ్ ఇండివిజువల్స్కు ఒక రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏవేవి ఎవరెవరు అప్లోడ్ చేయాలి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ని ఉంచుతాను. కనుక ఆ పీడిఎఫ్ని చెక్ చేసినట్లయితే మీరు ఏ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలో క్లియర్గా అక్కడ అర్థమవుతుంది. ఆ డాక్యుమెంట్స్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. డాక్యుమెంట్స్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలో ఇక్కడ పరిశీలన చేద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి UIDAI అని టైప్ చేసి ఎంటర్ నొక్కగానే మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మొదటి లింక్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు తెలుగు నచ్చితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మై ఆధార్ అనేటువంటి ఆప్షన్లో డాక్యుమెంట్ అప్డేట్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 14 డిసెంబర్ 2024 వరకు మన యొక్క డాక్యుమెంట్స్ని ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. తదుపరి UIDAI మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తదుపరి డేట్లో మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఫ్రీగా మనము మన యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ టు సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయండి. మన యొక్క ఆధార్ నంబర్, ఇక్కడ ఉన్న క్యాప్చర్ నంబర్ను ఎంటర్ చేసి మన యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ యొక్క OTPతో మనము లాగిన్ అవ్వాలి. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ 1-2 ఈ 1-2 ఏంటి అంటే 1 వచ్చి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి పీడిఎఫ్లో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనేది క్షుణ్ణంగా ఉన్నది. నెంబర్ 2 ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద ఏ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాలి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో నేను PDF అప్లోడ్ చేశాను, దాన్ని పరిశీలన చేయండి. ఆ రెండు డాక్యుమెంట్స్ని PDFలో కానీ JPEGలో కానీ కన్వర్ట్ చేసుకొని రెడీగా ఉంచుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఐ వెరిఫై దట్ అబౌట్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ అడుగుతుంది డాక్యుమెంట్ సైజ్ షుడ్ నాట్ బీ ఎక్సీడ్ 2 MB అంటే 2 MB లోపల ఉండాలి, మరియు JPEG కానీ PNG కానీ PDF ఫార్మాట్లో కానీ ఉండాలి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, నేను పాన్ కార్డ్ని ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీగా సబ్మిట్ చేస్తున్నాను కనుక ఇక్కడ పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని వ్యూ డీటెయిల్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ అనే బటన్ మీద మన సిస్టంలో ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో దాన్ని మనము అప్లోడ్ చేయాలి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీని నేను అప్లోడ్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద నేను బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజీని అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి పాస్బుక్ విత్ ఫోటో ఐడెంటిటీ ఇష్యూడ్ బై పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క డాక్యుమెంట్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ను రెండు డాక్యుమెంట్స్ని నేను అప్లోడ్ చేశాను. లాస్ట్లో ఐ హియర్ గివెన్ అనేటువంటి ఈ కాషన్ మీద లేదా నోట్ మీద మీరు చెక్ మార్క్ని క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఇక మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినట్టు. 30 days లోపు మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిందా లేదా అని మనము చెక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనకు మెసేజ్ వస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ అక్నాలెడ్జ్మెంట్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆధార్ అప్డేట్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆధార్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.